జయం హోసన్నా జయమని ఊరేగించుకుంటూ వస్తూ ఉండగా ఒక పట్టణాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు దేవుడు? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, దేవుడు పట్టణాన్ని సమీపించినప్పుడు దానిని చూచి, దేవుడు పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, దాని విషయమై ఏడుస్తున్నాడు. నీవును ఈ నీ దినమందైన దేవుడు అంటున్నాడు, పట్టణమా, ఓ యెరూషలేమా యెరూషలేమా, ఈ దినమందైనా సమాధానమైన సంబంధమైన సంగతులు తెలుసుకో, నీకెంతో మేలు యెరూషలేమా. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి, ఇప్పుడు నీ కళ్ళకై మరుగై ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం, దేవుడు నిన్ను దర్శించిన కాలాన్ని ఎరుగకుండా ఉన్నావు కనుక నీ శత్రువు నిన్ను చుట్టుగట్టు కట్టి, దేవుడు నీ శత్రువు నిన్ను చుట్టుమట్టి అన్ని పక్కల నిన్ను అరికట్టి ఒక రోజు నీలోనున్న నీ పిల్లలతో, నీ పిల్లలని నిన్ను నీ కుటుంబాన్ని నేల కలిపి తగలపెట్టి నేల కలిపి నీలో రాయి మీద రాయి లేకుండగా చెయ్యాలని ప్లాన్ ఉంది సాతానుది. యెరూషలేమా, నన్ను మరిచిపోవద్దు. యెరూషలేమా, నా రెక్కల కిందకి రా. కోడి తన పిల్లల రెక్కల కింద చేర్చుకున్నట్టుగా నేను 10 మార్లు నిన్ను బతిమాలుతున్నావు, నువ్వు రానేకపోతున్నావు. యెరూషలేమా, నా మాట విను. ఇది సాతాను నిన్ను అరికట్టబోతున్నాడు. నీ పిల్లలు నీ మకాన లేకుండగా పాడు చేయాలని, నీ కుటుంబాన్ని నేల మటుకు చేయాలని, నీ కుటుంబం భూమి మీద లేకుండా చేయాలని వాడు మరుగు చేస్తున్నాడు. యెరూషలేమా, నా మాట వినని యెరూషలేము పట్టణాన్ని చూసి దేవుడు ఓ ఓ ఓ రాగాలు పెట్టి ఏడిస్తే, యెరూషలేము వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు. దేవుడు కదా ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు మమ్మల్ని చూసి ఏడుస్తున్న దేవుడు అని కృతజ్ఞత లేని వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని సిలువ వేసిన తర్వాత, సిలువ తీర్పులేక దేవుడు తీసుకొచ్చినప్పుడు, జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? జడ్జిమెంట్ నీలో తప్పు లేదు, నేను ఇతని సిలువ వేయను అంటే యెరూషలేములో ఉన్న యూదులు ఏమంటారు తెలుసా? అయ్యా, ఇతను తప్పు లేదంటున్నావు, ఇతను నేరం లేదంటున్నావు, అవసరం లేదు, ఖచ్చితంగా అతనికి సిలువ వేయాలి. అతని రక్త శాపము మా మీద మా పిల్లల మీద ఉండును గాక, నువ్వు సిలువ వేయాలి. చేతులు కడుక్కున్నాడు. ఈయన లేదు, తప్పు లేదు, నేను వెయ్యలేనంటే కూడా వెయ్యాలని కేకలు వేసినది ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులే. ఈ సంగతి తెలిసిన దేవుడు, నా మరణాన్ని కోరుకుంటావా? ఇదిగో నేరస్థానం లేకపోయినా నా పిల్ల సిలువ మోపి చంపేస్తావా? యెరూషలేమా, నేను పెంచి పెద్దగా చేసింత వాణి చేస్తే నా మరణాన్ని కోరుకుంటావా? నా రక్తపాదాన్ని చూస్తావా? ఎందుకు యెరూషలేము అవి చేస్తున్నావు? దేవుడు ఏడిస్తే దర్శించిన కాలాన్ని ఎరగకుండగా యేసు ప్రభుని పట్టించి శిలువ వేయించి గొలగొత్త కొండపైన మరుబల్లాలతో పొడిపించి ఆయన చనిపోయి మరణించి సరిగ్గా 70 సంవత్సరాల తర్వాత దేవుని శాపము ఇశ్రాయేలు దేశం ఎందుకు వచ్చింది? దేవుని బిడ్డలారా, సరిగ్గా 20,000 మందిలోగా పేద గోడంగులు పెట్టి, ఒక్కొక్కరిని 20,000 మందిలో గోడంగులు పెట్టి గ్యాస్ పెట్టి మొత్తం ఇజ్రాయేల్ని చంపేశారు ఒకటేసారి. మొత్తం ఇశ్రాయేల్ దేశం కాలువలన్నీ రక్తం ఏరులై పారే ఇశ్రాయేలు కాలువలన్నీ. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మనిషి కాడ రక్తము 12 లేదంటే 14 లీటర్లు ఉంటుంది రక్తము. 20,000 మంది ఒకటేసారి చచ్చిపోతే ఆ రక్తం ఏమైపారడు? ఈదులున్న కాలువలంతా రక్తం మారిందట. ఇవి జరుగుతుందని ముందరనే దేవుడు చెప్పాడు. వాడు అరికడతాడు. ఇది నీ కుటుంబం నేల మటుకు చేస్తాడు, నీ కుటుంబం భూమి మీద లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. యెరూషలేమా, నా మాట విని నా నాశనాన్ని కోరుకోవద్దు, నా రెక్కల కిందికి రా, నేను దర్శించిన కాలాన్ని ఎరుగని ఎన్నిసార్లు చెప్పితే వినకుండగా ఇశ్రాయేలు దేశం అంతా పాడైపోయింది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఏడిపించకూడదు, దేవుని బాధ పెట్టకూడదు. దేవా, ఒకవేళ ఇంతవరకు నేను సినిమాలు చూసి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్తమును నీ శరీరం తిని ఒక మందిరంలో నివసిస్తూ ఉన్నప్పటికైనా మళ్ళీ నేను మందిరం నీ రక్తము తాగి నీ శరీరం తిని మళ్ళీ నీ సినిమాలు చూస్తున్నానయ్యా ప్రభా. నేను మళ్ళీ నీ రక్తం నీ శరీరం తిని నాటకాలు చూస్తున్నానయ్యా, మళ్ళీ నీ పాపాలు చేస్తున్నానయ్యా. ఇవన్నీ చేసి నేను బాధ పెడుతున్నానయ్యా, నేను దుఃఖ పెడుతున్నానయ్యా, నేను శ్రమ పెడుతున్నా, ఏడిపిస్తున్నానయ్యా, నీకు మీద చేయనయ్యా అని ఇశ్రాయేలు దేశం వారిలాగా నువ్వు కఠిన
మరణం కాకుండా ఈ రోజు రాత్రి పశ్చాత్తాపాన్ని ఒప్పుకుంటే ఈ రోజు రాత్రి నీ ఎద్దుకు దిగి వచ్చి నేను క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనసును తెలుసుకో. ఆయన మనసు తెలుసుకోకపోతే ఘోరమైన శ్రమలు నీకు సంభవిస్తాయి. ఆయన ఎటువంటి వాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఎలా ప్రేమ చూపించాడు దేవునికి? నీ అపరాధముల చేత, నీ అపరాధముల చేత, పాపముల చేతను, నీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, నువ్వు చచ్చిన వాడై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించి ఉన్నాడు. 5వ వచనములో అయినను దేవుడు కరుణా సంపన్నుడై, ఆయన కరుణా సంపన్నుడు, మనము మన అపరాధముల చేత, మన అపరాధముల చేత చచ్చిన వారమై మనం ఉండగా చచ్చిన వాళ్ళగా ఉండగా సైతము మన ఎడల ఆ, చూపిన తన మహా ప్రేమ చేత ఆ, మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆ తర్వాత కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప చేత మీరు రక్షించబడి క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. నువ్వు చచ్చిందన్నమైపోయావు. నీ అపరాధము, నీ దోషం, నీ పాపం వలన చచ్చిపోయి ఉంటే నువ్వు చచ్చిపోకూడదు నా బిడ్డని ఆయన రక్తము కాచి నీ కొరకు కలువరి శిలువలో మరణించి నా బిడ్డని చెప్పి నేను ప్రేమతో బ్రతికించాడు దేవుడు. మాట చెప్పనా? రోజు ఎడమ పక్కల దయ్యం దూతుంటుందంట, కుడి పక్కల దేవదూత ఉంటుందంట. మంచి పనులు చేసే దేవదూత రాస్తుంది, చెడ్డ పనులు చేసే దయ్యం దూత రాస్తుంది. ఆ రోజున నువ్వు పాపాలు చేసినటువంటి పాప పత్రాలు సాతాను కాడ ఉంటాయి. అప్పుడు అంటుందంట, దేవా ఈమె పెద్ద భక్తురాలు అని చెప్పి ఆమెను ఆశీర్వదిస్తావా? ఆమె పాపాలన్నీ పత్రాలుగా నా ఎదురు ఉన్నాయి చూడుగా, చూసుకో. నువ్వు పాపాన్ని నేను పాపాన్ని క్షయించనన్నావు కదా, నీ అపరాధాన్ని క్షయించనన్నావు కదా, పాపం అపరాధంతో ఉన్న వాళ్ళని ఆశీర్వదించనన్నావు కదా. ఇక ఇలాగ చేసిన పాపమని పాప పత్రాలు చూపిస్తున్నటువంటి దేవునికి. దేవుని బిడ్డలేరా, అట్లా దేవుడు ఏం చేశారు తెలుసా? నా బిడ్డ ఇట్లా పాప పత్రాలు చూపించకూడదు సాతాను. నా బిడ్డ చేసిన పాప పత్రాలు నేను సిలువ మానిపోయిన మొయ్యాలని 2000 సంవత్సరాల కింద దేవుడు ఈ లోకములో నీ సాతాను కాడ ఉన్న పాప పత్రాలు తీసుకొని సిలువ మానిపోయిన ఆయన భారము మోసి నీ పాపాలలో మోసి రక్తము చెందించాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు సిలువ హైట్ ఎంత తెలుసా? సిలువ 15 అడుగులు, అడ్డం ఎంత తెలుసా? 8 అడుగులు. దాని తూకం ఎంత తెలుసా? 150 కేజీలు. హృదయము 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు మోపించారట గొలగొత్త కొండ కాటికి. దాదాపుగా సిలువ మొయ్యలేక 14 సార్లు నేల కింద పడాడు దేవుడు. చేతులు గాయాలి, కాళ్ళలో గాయాలి, నెత్తుల గాయాలి, పెద్ద చిన్న చిన్న గాయాలు 4000 గాయాలు, పెద్ద పెద్ద గాయాలు 150 గాయాలు. ఒంటిలో రక్తం అంతా అయిపోయేంత వరకు పొడిచారు, అయిపోయేంత వరకు ఉరోధించుకొట్టారు. ఎందుకు ఇలాగ జరిగిందని బైబిల్ మనం చదువుకుంటూ వస్తే కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఏమంటాడు దేవుడు అక్కడ? అపరాధముల వలనను, మీ అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందకయుండు, మీరు శరీరమందు సున్నతి పొందనకొనున్నందుకు మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణము లేకుండగా మనకి విరోధమైన పాప పత్రాలు సాతాను కాడ నీ మీద పాపం అనేది వేలకుండగా సాతాను పిలవలు చేయకుండగా పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి నీ పాప పత్రాల రాతనంతా సిలువ మానిపైన శిలువ మీద కొట్టేసి మన కడ్డము లేకుండగా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. చెప్పండి కొడదాం గట్టిగా, గట్టి కొడదాం తమ్ముడు ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా,
దేవునికి స్తోత్రము కలుగునుగాక. పాప పత్రాలని సిలువ మాను పైన మేకులలో కొట్టేసుకొని మోసాడు దేవుడు. ఈరోజు యేసయ్యా నా పాపమును క్షమించు, యేసయ్యా నా అపరాధాలను క్షమించు, నా దోషమును క్షమించమని నువ్వు పశ్చాత్తాపడి ఒప్పుకుంటే నీ పాప పత్రాలని దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ముఖ్యమంత్రి గడపడి అడిగితే నీకు క్షమాపణ దొరకదు. దేవుని బిడ్డల తల్లిదండ్రుల బిడ్డని మరిచిన నేను మరవనని చెప్పిన దేవుడు నీ కొరకు 2000 సంవత్సరాల కిందట గొలగొత్త కొండ పైన మరుపిల్లలతో శీలలు కొట్టించుకుని నీ పాప పత్రాల కొరకే నువ్వు ప్రేమగా ఉండాలని, నువ్వు పరిమళ వాసనగా ఉండాలని, ఆగర వాసనగా, లవంగి పట్ట వాసనగా, మంచి విజయ వస్తవాలతో భూమి మీద ఊరగించాలని, ఆయన నామ ఘనత కొరకు నువ్వు నిలబడాలని దేవుడు 2000 సంవత్సరాల కింద శిలువ మాను పైన మరణించాడు. అర్థం చేసుకో. నీ తల్లి నీ కొరకు మరణించలేదు, నీ తండ్రి నీ కొరకు మరణించలేదు, నీ కొరకు రక్తం కార్చలేదు. దేవుడు కన్నాడు గనక, పెంచాడు గనక నేను అర్థం చేసుకుని ఎన్ని కష్టాలు పెట్టినా దేవుణ్ణి, ఏ బాధలు పెట్టినా నేను విడవకుండా ఎడబాయకుండగా నీ ఎడల కృప చూపుకుంటూ వచ్చాడు. ఈ రోజు వరకు నువ్వు సజీవ లెక్కలు ఉన్నావంటే ఆ కలవరి శిలువలో మరణించిన ఆ జీవమే నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో